తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని పుస్తక రూపంలో తేవలసిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రచించిన నట్స్ బోట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకాన్ని రిలీజ్ చేశారు సీఎం. సోషలిస్టు విధానంతోనే దేశం అభివృద్ధిని యాదవరెడ్డి నమ్మారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి, యాదవరెడ్డి తెర వెనుక రాజకీయ నడిపారని అన్నారు. నమ్మేవాళ్ళు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒక వేదిక మీద ఉంటే మాట్లాడడం కొంచెం కష్టమే, మరి నాలాంటి వాళ్ళకి ఇంకా కష్టం. యాదమామ చెప్పడంతో వారికి ఇంగ్లీష్లో నైపుణ్యం ఉండడం వల్లనే జైపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా వారు ఉన్నారని ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. వాస్తవంగా సీతారాం ఏచూరి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు హార్డ్ కోర్ కమ్యూనిస్టులు అయితే, జైపాల్ రెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళు సాఫ్ట్ సైడ్ ఆఫ్ కమ్యూనిస్టులు. వీళ్ళు ఎప్పుడు కూడా క్యాపిటలిజం వైపు కానీ కమ్యూనలిజం వైపు కానీ చూడలేదు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలకమైన పరిణామ ఘట్టాలు తెర ముందు కనిపించినాయి, చాలామందికి తెలుసు. తెర ముందు కనిపించకుండా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో బాధ్యత నెరవేర్చిన వాళ్ళ గురించి కూడా తెలంగాణ సమాజానికి, ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది. మనకు నచ్చకపోయినా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వెర్షన్ రాసింది. మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. వారి కోణంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలను వారు ఒక పుస్తక రూపంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పింది. కానీ తెలంగాణ ఉద్యమకారుల తరఫున కూడా ఒక కాంప్రహెన్సివ్ బుక్ ఉంటే అది బాగుంటుందని నేను భావిస్తున్నా. దానికి యాదవ్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ఇట్లాంటికి సంబంధించి ఇంకొక పుస్తకం రాస్తే అది ప్రజలకు, ఉద్యమకారులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అంటే యుద్ధాలు అనేటివి కేవలము పేపర్ల మీద ఆర్డర్తోనే కావు, ఎన్నో సమస్యలు ఉంటాయి. దానికి అసలు ఎక్కడ దేని కొరకు ప్రతిస్పందించాలి, దేన్ని ఏ రకంగా తట్టుకోవాలి, ఎక్కడ దాన్ని మనం రక్షణ ఎక్కువ కల్పిస్తే అది సద్దుమణుగుతుంది, ఇటువంటి ఎన్నో విషయాలు యుద్ధాల్లో ఉంటాయి. నేను తెలుగు, హిందీ కంటే ఇంగ్లీష్లోనే ఎక్కువ మార్కులు వచ్చాయి స్కూల్లో, ఏ క్లాస్లో చూసిన నేను. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ ఆ ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంది కాబట్టి చాలా పుస్తకాల్లో ఎంతోమంది పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ బుక్స్ చదువుతూ ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఆ రకంగా నాకు ఈ ఇంగ్లీష్ భాష పైన కానీ ఈ రచనల పైన కానీ నాకు ఎక్కువ అనుభవం వచ్చింది. పేదరికాన్ని నిర్మూలించడానికి ఒకవేళ అందరూ అనుకుంటే ఆ డబ్బులను కొంతనన్నా ఒక 10% అన్న కట్ చేసి అసలు వీటికి అనువదిస్తే ఈ విద్యా వైద్యము ఆవాసాలు మనకు అందరి పేద ప్రజలకు ఇవ్వడానికి సరిపోతుందని వాళ్ళు తెలపడం జరిగింది. అందుకే ఈ యుద్ధాలకు వ్యతిరేకంగా మనము శాంతి కోరుకుంటూ మనం ప్రపంచంలో ఈ శాంతి ఉద్యమాన్ని మనము ఎంతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. యాదవ్ రెడ్డి గారు ఆయన పోరాటం అంతా కూడా రాజకీయంగా సెక్యులరిజం, సోషలిజం, డెమోక్రసీ ఇవి ఒక పక్కన, దానికి వ్యతిరేకంగా ఉన్న వాటి ఫోర్సుల మీద యుద్ధంగా నేను భావిస్తున్నాను. అదే రకంగా పీస్ అన్నప్పుడు మనకి స్వతంత్రం, డెమోక్రసీ, సెక్యులరిజం వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా చేయాలనే దాని మీద ఈ రెండిటికి సంబంధించి నట్స్ బోల్ట్స్ సరిగా లేకపోతే ధ్యేయాన్ని సాధించుకున్న ఫలితాలు సరిగా రావని. సహజంగా మనకు ఒక నానుడు ఉంటుంది, నీ గుణాన్ని బట్టి నీ స్నేహితులు ఎవరో చెప్పొచ్చు, నీ స్నేహితులను బట్టి నీ గుణము, నీ స్వభావం చెప్పొచ్చు. యాదవ్ రెడ్డి గారు ఆయన గుణాన్ని బట్టి ఆయన ఎంపిక చేసుకున్న స్నేహితులు ఎవరంటే కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులు, ఆయన స్నేహితులు. ముఖ్యంగా ఈ సంస్థ శాంతి సంఘం మనందరికీ తెలుసు. ఇవాళ ప్రపంచం అల్లకల్లోలమైనటువంటి స్థితి నుంచి సెటిల్ అవుతుంది అనుకున్న తరుణంలో
మరలా మూడో ప్రపంచం ఏ నిమిషం ఎక్కడ జరుగుతుందో టెక్నికల్లీ థర్డ్ వరల్డ్ వార్ ఈజ్ నాట్ డిక్లేర్డ్, బట్ ఇన్ ప్రాక్టీస్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ కంట్రీ సచ్ కైండ్ ఆఫ్ వార్స్ ఆర్ గోయింగ్ ఆన్. సంస్థ ఇది ప్రపంచ సంఘం, ఈ శాంతి సంఘం. ఇది అన్ని విధాల చాలా తన వంతు కర్తవ్యం. ఆనాడు రమేష్ పెరియార్ ఆయన చాలా గొప్ప నాయకుడు, ప్రపంచ శాంతి ఉద్యమ నాయకుడు. ఆ స్థానంలో మా పల్లవ గారు ఇవాళ ఆ స్థానంలోకి రావటం చాలా సంతోషం ఉంది. ఆ విధంగా ఈ శాంతి సంఘం తన కర్తవ్యాన్ని పరిపూర్తి చేసుకుని విజయవంతం కావాలని, యుద్ధాలు లేనటువంటి ప్రపంచాన్ని మనం చూడాలని